ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథముల నుండి 30వ కీర్తన 2వ లేఖనాన్ని స్పష్టంగా మనము చదువుకుందాం. నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రభుల వారు ఈ దినమున మరి దావీదు మహారాజు ఏ రీతిగా తనను గురించి నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచితివేని మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాడు. మనం మరి ఈ ఉదయకాల సమయంలో అట్టి వాగ్దానమును మనం వింటున్నటువంటి మనము దేవునికి మనము ప్రార్థన చేస్తున్నామా? మరి ప్రభుల వారికి మనం మొరపెట్టుకుంటూ వారిగా ఉన్నామా? అట్టి మొరపెట్టుకునే వారిగా ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మరి ఈ దినమున ఎంతమంది అస్వస్థతతో అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి క్రైస్తవ జనులు లేకపోలేదు, విశ్వాసులలో లేకపోలేదు. మరి ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నది, ఎందుకు అనారోగ్యంలో ఉన్నాము అనే దాన్ని ఒక్కసారి గ్రహించగలిగినట్లయితే, మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మకస్తుడు. ఎన్నడూ కూడా నమ్మకమును వీడి ఏ దినము కూడా ఆయన ప్రవర్తించడు. కనుకనే ప్రభులు వారు అంటున్నారు, ఈ దినమున నీవు నాకు మొరపెట్టితే ఖచ్చితంగా నిన్ను నేను స్వస్థపరుస్తాను అని. ఈ ఉదయకాల సమయంలో శుక్రవార దినమున మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మన హృదయములలో స్థిరపరచుకోవాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఘననామానికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఉదయకాల సమయంలో నాయన మీరిచ్చిన ఆయుష్ను బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినమున నీ ప్రియ బిడ్డలు ఎందరైతే ప్రభు అస్వస్థతలో ఉన్నారో వారందరి యొక్క ప్రార్థనా విన్నపములను మీరు ఆలకించమని, వారి మొరను వినమని బ్రతిములు అడుకుంటున్నాం. అట్టి వారి యొక్క మొరను మా మొరను విని ఆలకించి ప్రతి క్రైస్తవ బిడ్డలలో విశ్వాసులలో ఎట్టి అనారోగ్యంలో కూడా లేకుండా, ఎలాంటి రుగ్మతలు లేకుండా సంపూర్ణముగా ప్రతి ఒక్కరిని నాయన మీరు స్వస్థపరిచి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా మీ పాద ధూళిని తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.